హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా ఇంట్లో రాఖీ పండగ సెలబ్రేషన్స్ అండి. చూసారా, అందరూ రెడీ అవుతూ ఉన్నారు రాఖీలు కట్టించుకోవడానికి. మా ప్లూటో కూడా రెడీ అయిపోయింది. చూడండి, మా అమ్మాయిలు ఇవి రెడీ చేస్తున్నారు. మా అమ్మాయి, మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి ఇద్దరు. వాళ్ళు మిగతావన్నీ రెడీ చేసి ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కో స్వీట్ తెచ్చుకున్నారు. ఇగో రాఖీలు, ఎవరు రాఖీలు వాళ్ళు తెచ్చుకున్నారు. ఇగో ఇది బ్రాస్లెట్ లాంటిది, వాటి మీద వాళ్ళ పేరు వచ్చేటట్లుగా మా అమ్మాయి ఆర్డర్ పెట్టిందనమాట. ఒక్కొక్కళ్ళ పేరు వస్తుంది దానిలో. అలాంటి ఆర్డర్ పెట్టింది. చూడటానికి బ్రాస్లెట్ లాగా ఉంటుంది. తర్వాత 2 రకాల స్వీట్లు తీసుకొచ్చారు. అంతా డెకరేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళే ఇద్దరు కలిసి అరేంజ్మెంట్స్ చేసుకుంటా ఉన్నారు. ఇగో వీళ్ళు రాఖీలు కట్టించుకోవడానికి రెడీ అయిపోయారు. 1 2 3 4 చూసారా, ఇంకొకళ్ళు మిస్ అయిపోయారండి. ఇంకో చెల్లెలు వాళ్ళ అబ్బాయి ఫంక్షన్ ఉంటే ఊరికి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఈ టైంకి అందరు ఇక్కడ ఉండటం నిజంగా చాలా హ్యాపీ. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారు, ఈ సంవత్సరం కూడా అనమాట. అందరూ ఒక చోట ఇలా కలిస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. చూడండి, మా అమ్మాయి మా అబ్బాయికి హారతి ఇచ్చి రాఖీ కట్టుతుంది, అక్షంతలు వేస్తుంది, బొట్టు పెడుతుంది. వాడికి జిమ్లో కొంచెం నడుము పట్టేసింది. ఒంగొని నమస్కారం చేయటానికి అవ్వట్లేదు అనమాట. నమస్కారం చేసుకోవాలి డిమాండ్ చేసి మరీ చేయించుకుంటుంది. వాడికి వంగటానికి అవ్వాల, నడుము పట్టేసింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని కూడా ఇచ్చాడనమాట. చూడండి, రాఖీ కట్టేస్తుంది. ఇది బ్రాస్లెట్ లాంటిది. అది ఇంకా ఎప్పటికీ పోకుండా ఉండాలని చెప్పి కావాలని అలాంటి ఆర్డర్ పెట్టిందనమాట. అందరూ ఒక చోట ఇలా కలిసి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎంత బాగుంటుంది కదా. నిజంగా రాఖీ అంటే ప్రతి ఇంట్లో ఒకళ్ళు, ఒక అన్న, ఒక చెల్లెలు అలా ఉంటారు. మా అయితే ఇంకో బాబాయ్ కొడుకో అలా అలా ఎవరో ఇంకొకళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ చూడండి ఎంతమంది, 5గురు ఉన్నారు బ్రదర్స్. ఇంకొకడు మిస్ అయిపోయాడు అనుకోండి, వాడు కూడా ఉంటే 5గురు అయిపోయేవాళ్ళు. ఈ 5గురికి ఇద్దరు, ఒక అక్క ఒక చెల్లెలు రాఖీ కడుతున్నారు. ఈమె అక్క అనమాట. ఈమె మా అమ్మాయి ఈ మధ్య డెలివరీ అయింది. ఆ వీడియో పెట్టాను కదా, అది మీరు కూడా చూశారు కదా. మా బాబు నిద్రపోతూ ఉన్నాడనమాట. ఇగో ఇంకో రెండో వాడు. వీడు మా పార్వతి విజయవాడ అమ్మాయి, విజయవాడ చెల్లెలు వాళ్ళ అబ్బాయి. మధ్యలో మా చెల్లెలు సుశీల వాళ్ళ అబ్బాయి, వాడు మిస్ అయిపోయాడు తెనాలి. వాడు ఫంక్షన్ ఉందని చెప్పి ఊరికి వెళ్ళాడనమాట. చూడండి, అడిగి మరి కాళ్ళకి నమస్కారం పెట్టించుకుంటుంది, వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది. చక్కగా చెవుల్లో పూలు పెడుతుంది. చూడండి, అందరికీ చెవుల్లో బుద్ధిమంతుల్లాగా కూర్చున్నారు. చూడండి, పూలు పెట్టేసి ఇగో రాఖీ కట్టేస్తూ ఉంది. ఇంకో అమ్మాయి లైన్లో ఉంది. నెక్స్ట్ మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి లైన్లో ఉంది, తను కూడా కట్టడానికి. ఒక్కొక్కళ్ళు వచ్చి కడతా ఉన్నారు. చూడండి, వీడైపోయింది. ఇంకొకడు ఉన్నాడు చూడండి పక్కన. వీడు ఇంకా స్వీట్ తినిపించలేదు, స్వీట్ తినిపిస్తుంది. ఒకరికొకరు స్వీట్ తినిపించుకున్నారు. స్వీట్ వీడు పెట్టబోతుంటే కొంచెమే చాలు. మొన్న డెలివరీ టైంలో తనకి షుగర్ కూడా అటాక్ అయిందండి. తర్వాత డెలివరీ తర్వాత తగ్గిపోయింది అనుకోండి. అందుకని షుగర్లు వద్దని చెప్పంటే వీళ్ళు కావాలని రెచ్చగొట్టి ఇంకా ఇంకా ఇంక పెడతా ఉన్నారు. ఇంకో వీడు ఈ మధ్య హాస్టల్లో ఉంటున్నాడు. అంతమంది ఇక్కడ క్యాట్ కోచింగ్ మా దగ్గరే ఉండి చదువుకున్నాడు అనమాట. క్యాట్ దానిలో సింబయాసిస్లో వచ్చింది వాడికి. సింబయాసిస్లో ఎంబీఏ చేస్తున్నాడు. అవతల వాడు మా పార్వతి వాళ్ళ కొడుకు ఇక్కడ ఎంబీఏ చేస్తూ ఉన్నాడు. వాడు మా దగ్గరే ఉన్నాడు అనమాట. వీడు హాస్టల్లో ఉంటున్నాడు. ఇగో చెవుల్లో పూలు ఎట్లా పెడుతుంది చూడండి, అందరికీ చెవుల్లో పూలు పెడుతుంది. అక్షంతలు వేసింది. అవి రాఖీ కట్టి అడిగి డిమాండ్గా మరీ నమస్కారం చేయించుకుంటుంది. చూడండి, వాడికి రాఖీలు చాలా ఉన్నాయి. అందరూ ఏతాలు చేస్తున్నారు. ఏంట్రా కాలేజీకి వెళ్ళేంత ఒక 2 నెలలు అయింది అంతే, కానీ అన్ని రాఖీలు వచ్చినాయి ఏంటి అప్పుడే, ఏంటి అందరితో పులిహోర కలుపుతున్నావా అని అడుగుతున్నారు అందరూ. వాడు చూపిస్తున్నాడు అనమాట ఎంతమంది రాఖీలు కట్టింది. అగో స్వీట్లు తినిపించుకున్నారు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు. వీడేనండి మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా పెట్టి బాగా జాగ్రత్తగా చూసుకున్నాడు. బాగా మా ప్లూటోని కూడా బాగా చూసుకుంటాను అనమాట. ఇక వీడు ఇంకో చెల్లెలు ధనలక్ష్మి వాళ్ళ అబ్బాయి ధీరజ్. అగో వీడు చక్కగా నమస్కారం చేస్తున్నాడు. చూడండి, అక్షంతలు వేయించుకుంటున్నాడు. ఆ చెవులో పూలు పెడుతుంది. చూడండి, పెట్టేసింది. మా ప్లూటో కూడా చూడండి, నేను ఉన్నానని అక్కడికి వచ్చింది. అసలు అందరూ రాఖీ కట్టించుకున్నారు. అసలు ఒక్కళ్ళన్నా గిఫ్ట్ ఇచ్చారా? చూడండి, ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారేమో. నేను అదే అడిగాను, ఏంట్రా అందరూ రాఖీలు కట్టించుకుంటున్నారు, గిఫ్టే ఇవ్వట్లేదని. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. వీళ్ళందరూ తెలివి మీరిపోయారు కదా. వీళ్ళు ఏమంటారు, మేము ఆన్లైన్లో వేస్తాము, ఇంకొకళ్ళేమో మేము అమెజాన్ వోచర్ ఇస్తాము, ఒకళ్ళు మాత్రం డబ్బు చేతికి ఇచ్చారు, అది కొన్ని ఇస్తానంటే ఉండు అంటుంది. అలాగా ఈ రోజులో చూడండి అంతా ఆన్లైన్ అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు, వీళ్ళు కూడా అంటే అక్క తమ్ముడు అన్న చెల్లెలు వీళ్ళే కాదండోయ్,
అక్క చెల్లెళ్ళు కూడా కట్టుకోవచ్చు రాఖీలు. అందుకే వీళ్ళది అక్క చెల్లెలు కూడా ఒకరికొకరు కట్టుకున్నారు. ఇప్పుడు అక్క చెల్లెలకి కడుతుంది చూడండి రాఖీ. కానీ ఆ అమ్మాయి కదా బ్రాస్లెట్ తీసుకొచ్చిందనమాట, అదే రాఖీ కడతా ఉంది చూడండి, పెడుతుంది. తర్వాత ఇద్దరు ఒకరికొకరు పెట్టుకున్నారు చూడండి. స్వీట్ కూడా చక్కగా ఒకరికొకరు స్వీట్ తినిపించుకున్నారు. ఇది మా శిరీష వాళ్ళ అమ్మాయి, తను హాస్టల్లో ఉంటుంది అనమాట. తను బీబీఏ చేస్తుంది, హాస్టల్లో ఉంటుంది. ఇప్పుడు ఈమె రెడీ అయిపోయింది ఇప్పుడు కట్టడానికి. చూడండి, పెద్దామ అయిపోయింది, ఇప్పుడు చిన్నామ వచ్చింది. ఈ చిన్నామ కూడా వచ్చేసి మళ్ళీ చూడండి ఎంత ఫాస్ట్. ఈమెకి తొందర ఎక్కువ, విడివాటిలో అంతా చాలా స్లోగా ఉంటుంది. ఇందులో చూడండి వచ్చింది, బొట్టు పెట్టింది. మా అమ్మాయి అయితే అందరికీ అక్షంతలేసి వాళ్ళ చేత డిమాండ్ చేసి కాళ్ళకి నమస్కారం చేయించుకున్నది. ఈమెయితే చిన్నది అందరికంటే, అందుకని చెప్పి ఈమె అక్షంతలు వేయించుకొని ఈమె అందరికీ నమస్కారం చేస్తుంది అనమాట. సో ఇందులో మీకు ఒక విషయం చెప్పాలండి. తను ఇగో చూడండి నమస్కారం చేస్తుంది. ఈ అమ్మాయి స్కూల్లో చదివేటప్పుడు వాళ్ళ టీచర్ చెప్పిందంట, రోజు స్కూల్కి వచ్చేటప్పుడు అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం చేయాలని చెప్పారంట. అందుకని ఆ రోజు నుంచి ప్రతిరోజు స్కూల్కి వెళ్తా వాళ్ళ అమ్మకి నాన్నకి కాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్తుంది. వాళ్ళ అమ్మ ఎప్పుడైనా కోపంలో ఉండి నాకు వద్దన్నా సరే, అక్కడ కూర్చొని ఉంటే అక్కడ నేలను టచ్ చేసైనా సరే నమస్కారం చేసుకొని వెళ్తుంది. అంత ఏదైనా టీచర్ ఏదైనా చెప్పారంటే మాత్రం తూచే తప్పకుండా పాటిస్తుంది అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి కాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్తుంది. వాళ్ళ అమ్మమ్మ తాత ఉంటే వాళ్ళకి కూడా చేస్తుంది. పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలని టీచర్ చెప్పారంట. ఇక ఒక అన్నకి చేసేసింది, ఇక ఇంకో రెండో అన్న, అంటే రెండో అన్న మిస్ అయిపోయాడు, మూడో అన్న ఈయన చేస్తూ ఉంది. ఇగో వీడికి కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏంటి 2 సార్లు తిప్పింది, ఫాస్ట్గా తిప్పేసింది అనమాట. ఏంటి 2 సార్లు తిప్పింది ఏంటి అని అడుగుతున్నాడు. 2 సార్లు లేదు లేరా 3 సార్లు తిప్పింది, ఫాస్ట్గా తిప్పింది అని చెప్పి అందరూ నవ్వుకుంటా ఉన్నారు చూడండి. ఇవి అందరికంటే చిన్నది కదా, అందుకని చెప్పి అందరూ ఆటలు పట్టిస్తారనమాట. అదిగో ఈయన అక్షంతలు వేయించుకుంటుంది, చిన్నది కదా అందరి చేత అక్షంతలు వేయించుకుంటుంది. వేసుకొని తనే కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. ఈ సీన్ కోసం వీళ్ళందరూ చాలా, ఇగో వీడు ఉన్నాడు చూడండి, వీడు వాళ్ళ అన్నయ్య అనమాట, ఈ పక్కన బ్లూ షర్ట్ మా శిరీష వాళ్ళ అబ్బాయి. ఈ అమ్మాయి కూడా శిరీష వాళ్ళ అమ్మాయి. వాడు అసలు ఎదురు చూస్తున్నాడు, అంటే ప్రతి సంవత్సరం రాఖీ పండగకి అక్కడ ఊళ్ళో వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు. కాళ్ళకి నమస్కారం చేయించుకోవడం అంటే వాడికి ఎంత ఇష్టం, అన్న కదా చాలా ఇష్టంగా చేయించుకుంటాడు. ఇప్పుడు కూడా చూడండి అడిగి మరీ చేయించుకుంటున్నాడు. బొట్టు పెట్టి అందరికీ చేతికి అక్షంతలు ఇస్తుంది, ఆశీర్వదించమని హారతి ఇస్తుంది అనమాట. ఇప్పుడు వాడు చూడండి అడుగుతాడు చూడండి, కాళ్ళకి నమస్కారం చేయండి. వాడికి ఎంత ఇష్టమో ఎంత సంతోషమో. అక్షంతలు చేతికి ఇవ్వగానే నమస్కారం చేసుకో అని అడుగుతాడు. ఇక బ్రాస్లెట్ ముందు తన బ్రాస్లెట్ కాదులే, మామూలు రాఖీనే కట్టేస్తుంది. తను అక్కడి నుంచి వస్తానే, కాలేజీ నుంచి వస్తానే కొనుక్కొచ్చుకుందనమాట. అందరికంటే చిన్నది కదా, అందరు బాగా ఆటలు పట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్షంతలు ఇస్తాం చూడండి. ఇగో అక్షంతలు ఇవ్వగానే వీడు చూడండి, అగో వంగు ఎలా అంటున్నాడు చూసారా. వాడికి చాలా సంతోషం. ఈ సన్నివేశం చాలా ఇష్టమైన సన్నివేశం వాడికి. ఎప్పుడు ర్యాగింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఈమె ఎప్పుడు ఎలా ఆటలు పెట్టించినా ఏం చేసినా కూడా ఇలాంటప్పుడు మాత్రం సిన్సియర్గా అందరికీ కాళ్ళకి నమస్కారం చేయటంలో మాత్రం చాలా సిన్సియర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఉన్నవాడు వీడు యాక్చువల్గా తమ్ముడు అవుతాడు. అంటే 3 నెలలే వీళ్ళిద్దరికి డిఫరెన్స్. 3 నెలలే పెద్దదనమాట, వాడు 3 నెలలు చిన్నవాడు. అయినా కూడా తమ్ముడే కదా చిన్నవాడంటే. మామూలుగా ట్విన్స్ పుట్టారు అనుకోండి, కమల పిల్లలు అయితే 2 నిమిషాల ముందు పుట్టినా కూడా తేడా ఉంటుంది, అక్క చెల్లెలనే పిలుస్తారు కదా. వీడు 3 నెలలు చిన్నవాడు అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు వాడికి తను ఇంతమంది చేత తన అక్షంతలు వేయించుకొని తను నమస్కారం చేసింది. ఇప్పుడు వాడి చేత నమస్కారం చేయించుకొని ఈమె అక్షంతలు వేస్తుంది అనమాట. ఈమె పెద్దదైపోయింది, 3 నెలలు పెద్దదైపోయింది. రాఖీ కట్టింది, చక్కగా స్వీట్ తినిపించింది చూడండి. ఇప్పుడు అక్షంతలు కన్ఫ్యూజ్ అయిపోయింది, వాడికి ఇస్తుంది. నేను కాదు కదా నువ్వు వెయ్యాలి కదా అని అడుగుతున్నాడు. అవును కదా అని మర్చిపోయిందనమాట. అవును కదా అని అక్షంతలు తీసుకొని వాడు చక్కగా నమస్కారం చేస్తున్నాడు. అక్షంతలు వేసేసింది. నన్ను ఆపమంటుంది వీడియో, చాలా పెద్ద మాపు. ఇంకొకటి రాలేదని చెప్పాను కదా, వాడి బ్రాస్లెట్ అనమాట ఇది. చాలా దాంతోపాటు మా అమ్మాయి స్వీటు పువ్వు అన్నీ పక్కన, వాడు రాకపోయినా కూడా వాడి పేరుది అక్కడ పెట్టేసింది.
ఇప్పుడు ఇందాక అక్క చెల్లెలకి రాఖీ కట్టింది, ఇప్పుడు చెల్లెలు అక్కకి రాఖీ కడుతుంది చూడండి. ఒకరికొకళ్ళు కట్టుకుంటా ఉన్నారు. ఎంతైనా బ్లడ్ వాళ్ళు ఒకే బ్లడ్ తోడబుట్టినోళ్ళు అలా అంతే కదా. ఇప్పుడు అన్న చెల్లెలతో అక్క చెల్లెలు కూడా అంతే కదా. అందుకే ఇలా ఒకరికొకరు కట్టుకుంటా ఉన్నారు చూడండి. కట్టేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె చిన్నదే కదా, ఆమె ఆశీర్వాదం ఎంత చక్కగా ఎంత సిన్సియర్గా నమస్కారం చేసుకుంటుందో చూడండి. చాలా బాగుంది కదా సన్నివేశం. ఇక ఇప్పుడు స్వీట్ తినిపిస్తుంది. చూసారా, ఒక ఇంట్లో ఇంతమంది ఉంటామంటే గ్రేట్ కదా. ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ మాకు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకా ఈ సందడంతా మాకు అసలు రాఖీ సందడంతా మా ఇంట్లోనే ఉండిపోయిందండి. లాస్ట్కి ఇక భోజనాలు. నేను ఇంట్లో వంట చేస్తానే అన్నాను, ఎందుకులే ఇవాళ ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకో పర్వాలేదు, రాఖీ సందర్భంగా మేము బయట తెప్పించుకున్నామని బయట ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు చూడండి. మా అమ్మాయి అందరికీ వడ్డిస్తూ ఉంది. అందరు వరుసను కూర్చొని అందరు కలిసి ఇలా భోంచేయటం చాలా బాగుంటుంది కదా. ఇలా దొరకటం, ఛాన్స్ దొరకటం అనేది చాలా రేర్. వీళ్ళందరూ అంటే ఇప్పుడు కాలేజీలకి వాళ్ళందరికీ వెళ్ళిపోయి ఎప్పుడో వీకెండ్స్లో ఎప్పుడన్నా కలుస్తారు. ఇగో ఈమె ఉంది చూడండి, ఈమె లోపలికి వచ్చి అక్కడ కూర్చుంటుంది. కూర్చొని తినబోతుంటే నేను వీడియో తీస్తున్నానని నా మీద అలిగి, అట్లయితే నేను తిన్న పెద్దమ్మ, నువ్వు వీడియో తీస్తున్నావు నేను తిన్నది ఇదిగో అలిగింది. అయితే నేను తిన్నాను పక్కన పెట్టేసింది. నువ్వు వీడియో తీయపోతే నేను తింటాను, నువ్వు తీస్తే నేను తిన్నాను. సర్లే కానీ తినని చెప్పి వదిలేసాను అనమాట. ఇక ఇక్కడ వీళ్ళందరూ తింటా ఉన్నారు. నిజంగా సండేస్ అందరూ ఇలా కలిసి సరదాగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. వీడి పక్కన మా ప్లూటోని కూడా ఎంటర్టైన్ చేస్తా వీడికి ప్లూటో అంటే చాలా ఇష్టం అనమాట. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ప్లూటోని కూడా ఎంటర్టైన్ చేస్తానే తింటా ఉన్నాడు. మా అమ్మాయి అందరికీ ఇలా సర్వ్ చేస్తూ ఉంది అనమాట. మా అమ్మాయికి కూడా అందరు తమ్ముళ్ళు ఎప్పుడు ఇలా దగ్గరకు వచ్చి అందరు కలిసి ఉండటం చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు అందరిని రండి రండి అని పిలుస్తానే ఉండదు. వీడు చూడండి, చాలా పెద్దమ్మ వీడియో ఇంకెంతసేపు తీస్తామని ఇంకా వీళ్ళకి చెప్పకుండా ఇంకా కొన్ని ఫోటోలు తీసుకున్నాను చూడండి. వాళ్ళ పాటి వాళ్ళు ఉన్నారు. ఇక వీడు వేషాలు నేర్చుకున్నాడు చూడండి. వీడు ఫోటో తీస్తుంటే పువ్వు ఇస్తున్నాడు నాకు. ఇవి అందరూ రాఖీలు చూడండి, 6 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు, ఇంకొకటి ఉంటే 7 అయిపోయేవాళ్ళు. అందరూ ఇలా రాఖీలు చూపిస్తున్నారు చూడండి. నేను వీడియోలు తీసిన ఇంకెంతసేపు అంటారు అదేమంటే. ఈ రోజుల్లో పిల్లలకి ఇవన్నీ ఇష్టం ఉండవు కదా. ఇంకా అందుకని చెప్పి నేను వీడియో కావాలని చెప్పి నేను ఇంట్రెస్ట్గా తీసుకుంటా ఉన్నాను. చూడండి అందరూ ఇలా తీసుకున్నారు. ఎలా ఉందండి, బాగున్నాయి కదా. ఇలా మీ ఇంట్లో కూడా ఇలా సందడిగానే రాఖీ పండుగ జరుపుకున్నారా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎలా చేసుకున్నారు ఒకసారి కామెంట్స్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను కదా. ఇగో చూడండి వీళ్ళందరూ, ఇగో వీడు చూసారా, వీడికి వేషాలు ఎక్కువైపోయినాయి హాస్టల్కి వెళ్ళి. నాకు అదిగో చూడండి బాగా వేషాలు నేర్చుకున్నాడు. అంతకుముందు సైలెంట్గా ఉండేవాడు, ఇప్పుడు బాగా వేషాలు నేర్చుకున్నాడు. చూడండి అందరికీ రాఖీలు చూపించుకున్నారు. ఎలా ఉందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.